హలో ఆల్. 'సైరన్ 108' మూవీ అయితే ఇప్పుడే చూడడం అయితే జరిగింది. 2 అవర్స్ 34 మినిట్స్ రన్ టైమ్‌తో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోని 5 లాంగ్వేజెస్‌లోనైతే మనకి ఈ మూవీ అవైలబుల్‌గా ఉంది. సో, ఇంకా మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఎక్స్‌ట్రీమ్‌లీ ల్యాగ్. బట్ చాలా బాగుంది మూవీ అనేది. ఇందులోని ఫాదర్ అండ్ డాక్టర్ సెంటిమెంట్‌తో పాటు కులం అంటే ఒక క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఇందులోనైతే మనకి మూవీలో అయితే మనకి బాగా కనిపిస్తుంది. సో, ఇంకా మూవీ కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది. అంటే 2 అవర్స్ 34 మినిట్స్ మొత్తానికి ఒకే ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఆ సాంగ్ అయితే పర్వాలేదు బాగుంది అని అనిపించింది. మిగతా స్టోరీ అంతా చాలా స్లోగా రన్ అయినా కూడా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీ అయితే మనలోనైతే కలుగుతుంది. అది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. డైరెక్టర్ అండ్ రైటర్ బై యాంటోనీ సుబ్బయ్యరాజ్ అండ్ యాక్టర్ బై జయం రవి, అనుపమ పరమేశ్వర్, కీర్తి సురేష్, సముద్రకాని అండ్ యోగి బాబు గారు. వీళ్ళ 5గురు అయితే మెయిన్ క్యారెక్టర్స్ కింద అయితే లీడ్ చేశారు. ఇందులోని అనుపమ గారి క్యారెక్టర్ అయితే లాస్ట్ ఒక 45 నిమిషాల ముందు వస్తారు. జస్ట్ ఒక పావుగంట సేపు మాత్రమే తన స్టోరీ లైన్ అయితే ఉంటుంది. జస్ట్ అంటే నేను లాస్ట్ దాకా చూసాను. అసలు అనుపమ గారు క్యాస్ట్ పెట్టారు కదా, అసలు ఎక్కడున్నారని నేను లాస్ట్ దాకా చూస్తే లాస్ట్ ఒక పావుగంట ముందు అయితే కనిపించారు. ఆ పావుగంటలోనే తన స్టోరీ అంతా అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంకా జయం రవి గారు వాళ్ళ వైఫే ఈ అనుపమ గారు. స్టోరీ ఒక చిన్న ముక్కలో చెప్పాలంటే మన హీరో 14 సంవత్సరాల తర్వాత పెరల్లోనైతే బయటకైతే రావడం జరుగుతుంది. ఇంతకీ అంటే ఎందుకు తను జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, దానికి గల కారణాలు ఏంటి? సెకండ్ థింగ్, మన కీర్తి సురేష్ గారు కూడా పోలీస్ ఆఫీసరే. తనకైతే సస్పెండ్ అవుతారు. ఒక 2 వీక్స్ 3 వీక్స్ అయితే సస్పెండ్ అవుతారు. తను ఎందుకు సస్పెండ్ అయ్యారు అదొక సెకండ్ థింగ్. జైలు నుంచి వచ్చిన తర్వాత కొన్ని మర్డర్స్ అయితే జరుగుతుంది. ఆ మర్డర్స్కి మన హీరోకి సంబంధం అవుతుంది. ఈ 3 థింగ్స్ మీకు తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు కన్ఫామ్గా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనైతే అసలు మిస్ అవ్వకండి. పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే మాత్రం చాలా బాగా చేశారు. మెయిన్లీ అనుపమ గారి క్యారెక్టర్ అని చెప్పాను కదా, ఆ 15 నిమిషాల క్యారెక్టర్లోనే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. జయం రవి గారు, యోగి బాబు గారిది ఆ యాక్టింగ్ స్కిల్స్ అండ్ కామెడీ స్కిల్స్ మొత్తం అయితే చాలా బాగుంది. అలాగే ఇందులోని సముద్రికాని, తను కూడా ఒక పోలీస్ ఆఫీసర్, డిఎస్పీ గారు. సో తన క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ ఆ సముద్రికాని గారికి మన హీరోకి ఏం సంబంధం? వీళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు కూడా ఉంటారు. ఒకరు అజయ్ గారు, మీరు పుష్ప క్యారెక్టర్లో చూసి ఉంటారు, తని చాలా సినిమాల్లో చూసి ఉంటారు. ఆ క్యారెక్టర్ ఒకటి, ఇంకొకరు కూడా ఉంటారు. వీళ్ళ ముగ్గురికి మన హీరోకి ఏం సంబంధం ఉంటుంది? తన వల్లే మన హీరో అయితే జైలుకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అదంతా మీకు తెలియాలంటే మూవీ అయితే 100% మీరు చూడాల్సిందే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై శ్యామ్ సిఎస్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు చాలా బాగా నచ్చింది. అలాగే మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు. హైలైట్గా ఉండే మ్యూజిక్ కూడా చెప్పాను కదా, మొత్తం సినిమా మొత్తానికి అయితే ఒకే ఒక సాంగ్ ఉన్నది. ఆ ఒక సాంగ్ కూడా నాకు చాలా బాగా అయితే నచ్చింది. చెప్పాను కదా, అదే జయం రవి గారు ఇంకా అనుపమ గారు వీళ్ళిద్దరైతే కలిసి అయితే ఆ సాంగ్ అయితే డ్యూయట్ పాడతారు. చాలా బాగుంది అనిపించింది ఆ సాంగ్ కూడా. ఇది మొత్తం స్టోరీ లైన్ మీకు నాకు లాస్ట్లో తెలుస్తుంది. అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ 45 నిమిషాల దాకానైతే ఈ ఫాదర్ అండ్ డాక్టర్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. దాంతోపాటు లాస్ట్ 45 నిమిషాల సేపు అయితే అనుపమ గారి క్యారెక్టర్ అన్నాను కదా, ఆ లవ్ స్టోరీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే ఇందులోని అనుపమ గారి క్యారెక్టర్ అయితే చాలా స్పెషల్గా ఉండబోతుంది. అలాగే కీర్తి సురేష్ గారి క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఎలాగైనా తను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయాలి అని అనుకుంటుంది. తను ఇంతకీ ఆ ఇన్నోసెంట్ అనేది ప్రూవ్ చేసిందా లేదా, తనకి మన హీరోకి ఏం సంబంధం? అలాగే ఇందులోని మాలని ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. తనకి మన హీరోకి ఏం సంబంధం? చాలా క్యారెక్టర్స్ మన హీరోతోనే లింకప్ అయ్యి ఉంటుంది. ఇదంతా మీకు తెలియాలంటే 100% ఈ మూవీ చూడాల్సిందే. అలాగే ఈ మూవీ కోసం ఒకటి చెప్పాలి. సో ఈ మూవీ అయితే మన తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పి చేయడం అయితే మానేశారు.
ఓన్లీ తమిళ్లో మాత్రం రిలీజ్ చేశారు. మన తెలుగులోని డేట్ వచ్చింది తప్పించి రిలీజ్ అయితే చేయడం అయితే జరగలేదు. సో ఇప్పుడు కూడా మన దాంట్లో అలా రాలేదల్లా అయ్యలన్ మూవీ, యాక్టర్ బై శివకార్తికేయ గారు. తను కూడా అయ్యలన్ మూవీ తమిళ్లో రిలీజ్ చేసే తప్పించి మన తెలుగులోని డేట్ ఇచ్చారు కానీ ఇంకా అప్పటి నుంచి రిలీజ్ చేయలేదు. ఇప్పుడు కూడా ఇంకా ఓటీటీలో అయితే రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా కూడా డైరెక్ట్గా ఓటీటీకి అయితే మనకి ఇస్తారు. తెలుగులో మొత్తం 5 లాంగ్వేజెస్లోనైతే మనకి అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ ఒక 3 నిమిషాలు, ఎండింగ్ ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ తీసేస్తే 2 అవర్స్ 29 మినిట్స్లోనైతే మూవీ చాలా బాగా చూపించారు. కానీ ల్యాగ్ చాలా మట్టుగా అయితే ల్యాగ్ అని అంటే ఒక కాన్సెప్ట్ చెప్పడానికి మినిమం వాళ్ళకి ఒక 10 to 15 మినిట్స్ అయితే పట్టడం అయితే జరిగింది. అసలు ఇంతకీ మన హీరో ఆ పెరల్లోని ఎందుకు బయటకు వస్తాడు, వచ్చిన తర్వాత ఎందుకు మనుషులను చంపుతూ ఉంటాడు, ఇదంతా తెలియాలంటే లాస్ట్ 45 నిమిషాలకైతే మీరు కన్ఫర్మ్గా మిస్ అవ్వకండి. మనకు అప్పుడే తెలుస్తుంది ఎందుకు అసలు మన హీరో ఇలాగ అయ్యింది, తన బ్యాక్ స్టోరీ ఏంటి, తనకి మాలాకి ఏం లింకు, అలాగే తనకి జెన్నీకి ఏం లింకు, ఇదంతా తెలియాలంటే 100% మీరు మూవీ అయితే చూడాల్సిందే. సో నా ఒపీనియన్ బట్టి అయితే మూవీ అయితే చాలా బాగుంది. కానీ ఆ ల్యాగ్ ఒకటి పక్కన పెట్టేస్తే మాత్రం ఓవరాల్గా కంప్లీట్ స్టోరీ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.